హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? మీరు నా లాస్ట్ బ్లాగ్ చూసారా? లాస్ట్ బ్లాగ్ చూసింటే అర్థమై ఉంటుంది. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా. మా అమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి విజయవాడ దగ్గర మంగళగిరి అండి. ముందు మా అమ్మ వాళ్ళు వచ్చేసి కడపలో ఉండేవాళ్ళు. తర్వాత మా అన్నకి విజయవాడకు ట్రాన్స్ఫర్ అయిపోయింది. అందుకే అందరు ఫ్యామిలీ మొత్తం ఇక్కడ షిఫ్ట్ అయిపోయారు విజయవాడకి. విజయవాడ దగ్గర చాలా ప్లేసెస్ ఉన్నాయి కదండి, అవన్నీ చూడాలి కదా. మరి దానికోసం మేము ఏ ప్లేస్కి వెళ్తున్నామంటే, నా థంబ్నెయిల్ చూసింటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది మేము ఏం ప్లేస్కి వెళ్తున్నామో. అదే అండి, చాలా ఫేమస్ అయిన కోటప్పకొండకి వెళ్తున్నాము. మేము ముందు రోజు నైటే ఒక ఆటో మాట్లాడుకొని ఉన్నాము. అతను వస్తా అనే చెప్పాడు, కానీ లాస్ట్ మినిట్లో కాల్ లిఫ్ట్ చేయలేదు. సరే అందరం పొద్దునే లేచి రెడీ అయిపోయాం కదా అని అందరం టిఫిన్ చేసేసి వేరే ఆటో మాట్లాడుకొని ఇలా స్టార్ట్ అయిపోయాము. మేము స్టార్ట్ అయిన టైం వచ్చేసి 8 అయిందండి. అప్పటికి మంగళగిరి నుంచి కోటప్పకొండకు వచ్చేసి 2 hours పట్టింది జర్నీ మాకు. మేము ఇంట్లోనే టిఫిన్ తినేసి బయలుదేరి చాలా మంచి పని అయ్యింది. ఎందుకంటే హోటల్స్ అనేటివి ఎక్కడా కనిపించలేదండి ఒక 1 hour దాకా. మేమైతే తిన్నాము, మా బాబు అయితే అసలు తినలేదండి. ఏం చేద్దాం, పిల్లలు కదా, పొద్దున్నే లేవడమే కష్టము. అది లేచి పొద్దున్నే టిఫిన్ తినడం అంటే మరీ కష్టం కదా. ఇంకెక్కడైనా ఆపాలి ఆటో, మరి వాడి కోసమైనా ఆటో ఆపాలి టిఫిన్ తినేదానికి. చిన్నపిల్లలతో జర్నీ అంటే కష్టం కదండి, మరీ చిన్నపిల్లలు అంటే ఇంకా కష్టమే. ఏం చేద్దాం, వాళ్ళైతే పాపం ఒక చోట కూర్చోలేరు కదా, అటు ఇటు తిరగాలంటారు. ఆటోలో అయితే ఒక చోట కూర్చోవాల్సిందే, తప్పదు కదా పాపం. ఒకే చోట కూర్చోవాలంటే పిల్లలకైనా విసుగు వచ్చేస్తుంది కదా, అప్పుడే ఇంక సతాయిచ్చేస్తారు బాగా. వీడియోలో చూపించేదంతా మంగళగిరినే. ఈ ఆటో వచ్చేసి విజయవాడకి వెళ్ళదు, డైరెక్ట్ గుంటూరు మీద నుంచి వెళ్తుంది. గుంటూరు నరసరావుపేట నుంచి కోటప్పకొండకి వెళ్తుంది. ఆ పైన కనిపించే రోడ్డు మాత్రం హైవే, అది ఈ కిందది మాత్రం ఇది షార్ట్ కట్లోంచి వెళ్ళిపోవచ్చు. మా అన్న కొడుకుని చూస్తున్నారా, చాలా హుషారండి. మనం ఏ పని చేస్తే అది వెంటనే కనిపెట్టేస్తాడు. అలాగే చాలా ట్రై చేస్తాడు. మనం క్లాప్స్ కొడితే వాడు కూడా క్లాప్స్ కొట్టాలని ట్రై చేస్తాడు. చాలా ఫాస్ట్, కానీ అల్లరి కూడా చాలా ఎక్కువే. ఇంత చిన్నప్పుడు చాలా తెలివి కూడా బాగుందండి బాబుకి. చేతులతో ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నాడు చూడండి. మాలో ఎవరికైనా కోపం వచ్చి వాడిని అడిచినామంటే వాడికి వెంటనే తెలిసిపోతుంది. అప్పుడు ఏం చేస్తాడంటే ఒక స్మైల్ ఇచ్చేస్తాడండి, అంతే. పక్కన వాళ్ళు ఐస్ అయిపోవాల్సిందే, అలా ఇస్తాడు స్మైల్. చాలా తెలివైన పిల్లోడు నిజంగా. మంగళగిరి నుంచి కోటప్పకొండకు వెళ్ళే మధ్యలో ఒకే ఒక టోల్ గేట్ వస్తుంది. చిన్నోడైతే నిద్రపోయాడు. మేము ఇంటి దగ్గర నుంచి కొన్ని స్నాక్స్ తెచ్చుకున్నాం, బొరుగులు అలాంటివి. మా లక్కీ అయితే పొద్దునుంచి ఏం తినలేదు కదా అండి, వాడి కోసం అందరం కష్టపడిపోతున్నాం తినిపించేదానికి. వాళ్ళ మామ ఇంకా వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి తినిపిస్తున్నారు లక్కీకి. మా లక్కీకి చాలా ఇష్టం అండి బొరుగులు అంటే. నేను ఏదైనా పనిలో ఉన్నానంటే ఇంట్లో కూడా వాడికి బొరుగులు ఇచ్చేసి టీవీ పెట్టేశానంటే తింటూ కూర్చుంటాడు. వాడికి చాలా ఇష్టం అవి. మా బాబు రియల్ నేమ్ వచ్చేసి లిఖిత్ భరద్వాజ్, మేము లక్కీ అని పిలుస్తాం అందరము. ఒకచోట టిఫిన్ కాపారు, బాబుకు పూరి ఇష్టమని పూరి తీసుకున్నాను. వాడు పూరి కూడా తినలేదండి అసలు, చాలా మారం చేసేసాడు, పూరి కూడా తినలేదు. ఇలా బయటకు వచ్చినప్పుడల్లా కష్టమే అండి మా బాబుతో. తినడు ఏవి అసలు, బయట ఎంతున్నా ఇంట్లో తినాల్సిందే. కానీ ఏం చేద్దాం, ఆ రోజు పొద్దున్నే బయలుదేరాల్సి వచ్చింది కదా, ఇంకా ఏం చేయలేము, కొంచెం కష్టమే అయిపోయింది. ఇంకా చాక్లెట్స్ ఇవి కొనిచ్చాము, అవి తింటున్నాడు. అక్కడ టిఫిన్ తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము అక్కడి నుంచి. బయటికి వచ్చినప్పుడల్లా అంతేనేమో కదండి, పిల్లలంతా ఇలా చాక్లెట్స్ బిస్కెట్స్ ఇస్తే ఎన్నైనా తింటారు. అదే ఫుడ్ తినమంటే నోరే తెరవరు కదా. మీ పిల్లలు కూడా అంతేనా? ఇంకా ఏం చేయలేం కదా, పిల్లల్ని అలానే పెట్టలేము. అందుకోసమే మనం ఏదో ఒకటి ఇవ్వాలి, ఇంకా ఏం అనలేం వాళ్ళని. ఇక మా అన్న కొడుకు పేరు వచ్చేసి క్రియాంశ్. వాడు చూస్తున్నారు ఏం చేస్తున్నాడో, లాలీపాప్ తింటున్నాడండి. ఇంత లేడు, వాడి కూడా లాలీపాప్ కావాలంట. అది తీసేస్తే చాలా ఏడుస్తున్నాడు. అది బాగా నచ్చినట్లుంది క్రియాంష్కి. ఇక్కడ చూస్తున్నారా, అన్ని పొలాలే కదా, చాలా బాగుంది కదా చూసేదానికి. ఇలా అందరితో కలిసి మాట్లాడుకుంటూ పిల్లలతో ఆడుకుంటూ ఇలా జర్నీ చేస్తే చాలా బాగుంటుంది కదా. టైర్డ్నెస్ అనేది అసలు అనిపించదు కదా ఇలా వెళ్తే. కోటప్పకొండ దగ్గరికి వచ్చేసాము. మీకు కనిపిస్తుందా వీడియోలో దూరంగా, అదేనండి కోటప్పకొండ. కోటప్పకొండలో ఉండే దేవుడు వచ్చేసి శివుడు అండి, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన పేరు వచ్చేసి ఇక్కడ త్రికుటేశ్వర స్వామి అని అంటారు. ఆ పేరు అనేది ఎందుకు వచ్చిందంటే, బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ముగ్గురు కలిసిన లింగమే అండి ఇక్కడ ఉండేది. అందుకే ఆయన పేరు త్రికుటేశ్వర స్వామి అని ఇక్కడ అంటారు. ఈ కొండకు ఒక స్టోరీ ఉందండి. అదేంటంటే, సతీదేవి వాళ్ళ తండ్రి గారైన దక్షిణామూర్తి గారి మీద కోపంతో అగ్నిప్రవేశం చేసింటారు కదా. తర్వాత శివుడికి కోపం వచ్చేసి ఈ కొండపైన ఉన్నారంట మనశ్శాంతి కోసము. తర్వాత ఇక్కడే వెళ్తారని చెప్తారు.
యాక్చువల్లీ నాకు కూడా తెలియదండి ఈ స్టోరీస్ అన్నీ. నేను కూడా ఈ గూగుల్లో ఇంకా యూట్యూబ్లో వీడియోస్ అన్నీ చూసి మీకు చెప్తున్నాను. కొండపైకి వెళ్ళేదానికి 2 మార్గాలు ఉన్నాయండి. ఒకటి వచ్చేసి ఇలా రోడ్ పై నుంచి వెళ్ళొచ్చు. రోడ్ పై నుంచి అంటే ఇలా ఆటోలలో లేదా కార్లలో నుంచి వెళ్ళాలి. ఇంకోటి వచ్చేసి మెట్ల దారి ఉంది, అది వచ్చేసి మెట్లు ఎక్కి వెళ్ళాలి. వచ్చేసామండి మేము కొండ మీదకి. ఇలా కొండపైకి ఎంటర్ అవ్వగానే ఇలా పరమేశ్వరుడు ఒక చెట్టు కింద కూర్చున్నట్లు విగ్రహం కనిపిస్తుంది. ఆయన ఈ కొండపైనే ఇలా బ్రహ్మ విష్ణు ఇంకా ఋషులకి బ్రహ్మోపదేశం చేశారంట. ఈ కొండకు ఇంకో ప్రత్యేకత ఉందండి. అదేంటంటే ఈ కొండపైన ఒక కాకి అనేది కూడా ఉండదంట. దానికి ఒక స్టోరీ ఉంది. మీకు కావాలంటే యూట్యూబ్లో అయినా దొరుకుతుంది. చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో దీని గురించి. ఇంకా గూగుల్లో అయినా సెర్చ్ చేయండి, దొరుకుతుంది. మన లైఫ్లో ఒక్కసారైనా చూడవలసిన ప్లేస్ అండి ఇది కోటప్పకొండ. ఇక్కడ వ్యూ పాయింట్స్ చాలా ఉన్నాయండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు కూడా చూస్తారు కదా. మీరు ఒకవేళ నడిచి రావాలంటే మెట్ల దారి ఉంది కదండి, అక్కడి నుంచి రావచ్చు. ఆ స్టెప్స్ అన్నీ వచ్చేసి మొత్తం 1000 స్టెప్స్ ఉంటాయంట. ఇక్కడ హోటల్స్ అనేవి కూడా పెద్దగా ఏం లేవండి. ఒకటే ఒక హోటల్ ఉంది. కానీ ఇక్కడ మధ్యాహ్నం 12 గంటలకి ఇక్కడ అన్నదానం అనేది జరుగుతుంది. చాలా బాగుంటుంది. ఇక్కడ తింటే చాలా మంచిది కదండి దేవుని దగ్గర. మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి మార్నింగ్ 11 అయ్యింది. అప్పటికి ఎండ ఎక్కువగానే ఉన్నింది. కింద కూడా ఒక టెంపుల్ ఉందండి, అది దక్షిణామూర్తి స్వామి టెంపుల్. గుడికి వెళ్ళేదానికి ఇలా 2 మార్గాలు ఉన్నాయండి. ఒకటి ఇలా స్టెప్స్ ఎక్కి వెళ్ళొచ్చు, ఇంకోటి ఇలా రోడ్ మీద నుంచి వెళ్ళొచ్చు. మెట్ల దారి నుండి ఎవరు వెళ్ళడం లేదండి, అందరు ఇలా రోడ్ పై నుంచే వెళ్తున్నారు. ఈ కొంచెమే అనుకున్నారు నడిచేది, కాదండి ఇంకా చాలా ఉన్నాయి స్టెప్స్ ఎక్కేవి. చూస్తున్నారా, కొన్ని స్టెప్సే అండి, ఎక్కువ స్టెప్స్ ఏం లేవు. లక్కీ అయితే అసలు సతాయిచ్చనే లేదండి, ఎత్తుకోమని అసలు అనలేదు. చాలా ఓపిక్గా నడిచాడు. ఈ మధ్య చాలా మేలండి లక్కీ. ఇంతకుముందు అయితే అసలు నడిచేవాడే కాదు సరిగా, ఎప్పుడు ఎత్తుకో అనేవాడు. నాకు కాలు నొప్పి అయితే అది ఇది అని చెప్పేవాడు. ఇప్పుడు చాలా మారిపోయాడు లక్కీ. అంతేనేమో కదా, పిల్లలు చిన్నప్పటిలా ఉండరు అసలు, పెద్దయ్యే కొద్దీ బిహేవియర్ మొత్తం చేంజ్ అయిపోతుంది కదా. ఈ కొన్ని స్టెప్స్ ఎక్కేస్తే మనం శివయ్యని చూసేయచ్చు. నాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నిందండి శివయ్యని ఎప్పుడెప్పుడు చూస్తానా అని. ఒకసారి గుడిలోకి వెళ్ళాక ఆ దేవుని చూసేసాక చాలా మనశ్శాంతిగా ఉన్నిందండి నాకైతే. అసలు చెప్పలేని మాటలు, అంత మనశ్శాంతిగా ఉన్నింది, అంత హ్యాపీగా ఉన్నింది. మా లక్కీని చూసారా, పాపం కష్టపడిపోతున్నాడు స్టెప్స్ ఎక్కేదానికి. ఇక్కడ 100 రూపీస్ టికెట్ దర్శనం కూడా ఉందండి. మేము వెళ్ళిన రోజు ఏమైందంటే అక్కడ ఏదో పూజలు చేస్తున్నారు స్వామికి, అందుకే మాకు టికెట్ దొరకలేదండి. మేము ఫ్రీ దర్శనంకే వెళ్ళిపోయాము. మేము వెళ్ళినప్పుడు అంత జనం ఎవరు లేరండి, అందుకే మాకు దర్శనం చాలా బాగా జరిగింది. మొబైల్ లోపలికి అలో లేదు కదండి గుడి లోపలికి, అందుకే లోపల వీడియో తీయలేకపోయాను, మీకు చూపించలేకపోయాను. మా క్రియాంశం చూసారా, చిన్న శివయ్య లాగున్నాడు కదా, అలా విభూతి పెట్టుకుంటే. మాకందరికీ దర్శనం చాలా బాగా జరిగింది. లోపల శివయ్య చాలా బాగున్నాడు. ఈ కొండ మీద అమ్మవారి గుడి అనేది ఎక్కడా ఉండదండి, ఎందుకంటే ఆయన ఇక్కడ బ్రహ్మచారిగా తపస్సు చేస్తారు కదా, అందుకే ఇక్కడ అమ్మవారి గుడి అనేది ఉండదు. అక్కడ ఇంకో శివయ్య కనిపిస్తున్నాడా మీకు, అక్కడికి కూడా వెళ్దామండి, మీకు చూపిస్తాను. దర్శనం అయిపోయింది కదా, అందుకే అందరం ఇలా కాసేపు కూర్చున్నాము. ఎక్కడికైనా వెళ్తే ఇలా ఫొటోస్ తీసుకోవాల్సిందే కదా అండి, ఫొటోస్ తీసుకోకుండా అక్కడికి వెళ్ళామని గుర్తు ఉండదు కదా, దానికోసమైనా ఫోటో తీసుకోవాల్సిందే. మా లక్కీని చూసారా ఎంత మారం చేస్తున్నాడో, ఫొటోస్ తీసుకోమంటే అంతేనండి, ఎవరి మీద కూర్చోడు అసలు, ఫుల్ వాగుడుకాయ అండి. ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు కంటిన్యూగా, అసలు గ్యాపే ఇవ్వడు, ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు.
ఫస్ట్ మనకు ఓపిక ఉండాలి వినేదానికి. శివలింగాన్ని చూస్తున్నారా అక్కడ? ఆ శివలింగానికి ముగ్గురు శివయ్యలు ఉన్నారు. మనం ఏ పక్క నుంచి చూసినా కూడా మనకు శివయ్యనే కనిపిస్తారు. అక్కడ దూరంగా మీకు ఒక కొండ కనిపిస్తుందా? ఆ కొండ మీద చెట్లు అవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ శివయ్య ఉండే కొండ కాదండి, దాని పక్కన పెద్ద కొండ ఉంది, అది నేను చెప్పేది. ఆ పెద్ద కొండ మీద ఒక టెంపుల్ ఉందంట. అక్కడికి వెళ్ళేదానికి రోడ్ అవన్నీ ఏమీ లేవు, ఓన్లీ స్టెప్స్ ద్వారానే వెళ్ళాలంట. ఇక్కడ కోతులు కూడా చాలా ఉన్నాయి. సౌకర్యం కూడా ఉందండి. అది వికలాంగులకి ఇంకా వృద్ధులకు మాత్రమే అని ఉంది దాని మీద, కానీ అది పనిచేయడం లేదు. ఈ పైనుంచి ఇక్కడ ఏ పక్క నుంచి చూసినా కూడా లొకేషన్ చాలా బాగుండిందండి చూసేదానికి. ఇక్కడ నాగులు కూడా ఉన్నాయండి. ఇక్కడ ఒకటి ఉంది, ఇందాక మీకు శివుని చూపించాను కదా పైన పెద్ద విగ్రహాన్ని, అక్కడ ఒక నాగులు ఉన్నాయి. పైన ఉన్న శివుడి విగ్రహం దగ్గరికి వెళ్ళాలంటే ఇలా స్టెప్స్ ద్వారా వెళ్ళాలి. మేము ఇందాక టెంపుల్ కన్నా ఎక్కిన స్టెప్స్ కంటే ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయండి స్టెప్స్. నేను నిన్ననే అప్లోడ్ చేయాల్సిందండి ఈ వీడియోని, కానీ బెంగళూరులో సడన్గా వర్షం పడిందండి నిన్న మధ్యాహ్నము. నా వాయిస్కి ఆ రెయిన్ సౌండ్కి సింక్ అవ్వలేదు, సో నేను ఆపేశాను నిన్న వాయిస్ ఇవ్వడము. అందుకే ఈరోజు అప్లోడ్ చేయాల్సి వచ్చింది ఈ వీడియోని. ఇక్కడ నుంచి చూస్తున్నారా లొకేషన్ని, ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా చూసేదానికి. అరకు ఇంకా ఊటీ అలాంటి ప్లేసెస్ కన్నా బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ ప్లేస్. ఇంకా ఆ స్టెప్స్ అన్నీ ఎక్కాలండి. మా అమ్మని చూసారా, పాపం గస వస్తుందంట స్టెప్స్ ఎక్కి. ఇప్పుడున్న పెద్దవాళ్ళు చాలా మేలండి, చాలా ఓపిక ఉంటుంది వాళ్ళకి. మనకైతే ఆ ఏజ్కి వచ్చేసరికి ఓపిక అనేది ఉండదు అనిపిస్తుంది ఒక్కోసారి. కాళ్ళ నొప్పులు అవన్నీ వచ్చేస్తాయేమో ఆ ఏజ్కి వచ్చేసరికి, మనం అసలు నడవలేమేమో. పాపం మా ఆయన్ని చూసారా, లక్కీని ఎత్తుకొని నడుస్తున్నాడు. వాడు చిన్నపిల్లోడు కదా, అన్ని స్టెప్స్ ఎలా ఎక్కగలని పాపం ఎత్తుకొని నడుస్తున్నాడు. ఇలా పైకి వెళ్ళేదానికి రెండు పక్కల స్టెప్స్ ఉన్నాయండి. ఇదొక పక్క అయితే ఇంకో పక్క స్టెప్స్ ఉన్నాయి. ఆ పక్క నుంచి మా వదిన ఇంకా క్రియాంశ్ వస్తున్నారు, ఈ పక్క నుంచి మేము వస్తున్నాము. అంటే ఈ పక్క తక్కువ స్టెప్స్ ఉన్నాయనిపించింది, అందుకే మేము ఈ పక్క నుంచి వచ్చాము. ఇంకా కొంచెం పైకి వెళ్ళే కొద్దీ లొకేషన్ చాలా బాగుంది కదా చూసేదానికి. ఇంకా కొన్ని స్టెప్స్ ఉన్నాయండి పైకి వెళ్ళేదానికి. అక్కడ వచ్చేసి నేను చెప్పాను కదా ఇంతకు ముందే పైన కూడా నాగులు ఉన్నాయని, అక్కడ ఉన్నాయి. పైన ఉన్న నాగులకి పాలు పోయాలంటే ఇక్కడ ఒక ఆమె పాలు అమ్ముతుందండి. ఇట్లా పాలు పోయొచ్చు నాగులకి. మీరు కావాలంటే పాలు కొనుక్కొని ఇక్కడ పాలు పోయొచ్చు, లేదంటే మీకు కావాలంటే ముందే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవచ్చు. మీకు ఈ విషయం యూజ్ అవుతుందేమో అని మీతో షేర్ చేస్తున్నాను.
మా క్రియాన్షన్ చూసారా అక్కడ ఎంత బాగా కూర్చోబెట్టారో, చాలా బాగున్నాడు కదా శివయ్య మీద కూర్చుని ఉంటే. అక్కడ మా లక్కీని కూడా కూర్చోబెట్టామండి శివయ్య మీద, కానీ కొంచెం స్లిప్ అయింది పాపము. కానీ మా లక్కీ కోపం వచ్చేసింది శివయ్య మీద. శివయ్య నన్ను తోసేశాడని చెప్తాడు కోపంతో. ఇంకా చాలా వేడి ఉన్నిందండి, అందుకే అందరం ఐస్ క్రీమ్స్ కొనుక్కొని తింటున్నాము. ఒక్కొక్కరం ఒక్కొక్క ఫ్లేవర్ తీసుకున్నాము. నేనైతే మ్యాంగో ఫ్లేవర్ తీసుకున్నాను. నాకైతే బాగా నచ్చిందండి మ్యాంగో ఫ్లేవరు. ఈ కొండపైన ఐస్ క్రీమ్ షాప్స్ ఎక్కడ లేవండి, ఇది ఒక్కటే ఉండేది. మీరు ఒకవేళ వస్తే ఇక్కడ తినండి, చాలా బాగుంది ఐస్ క్రీము. కానీ ఆ వేడికి ఐస్ క్రీమ్ కానీ కూల్ డ్రింక్స్ కానీ తాగితే చాలా బాగుంటాయి కదా. ఇక మేమైతే స్టెప్స్ అన్ని దిగేసి కిందికి వచ్చేసాము. ఇక్కడ బొమ్మల షాప్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయండి. పిల్లలు కావాలంటే బొమ్మలు కావాలంటే కష్టమే, కొంచెము 2-3 ఉన్నాయి షాప్స్ అంతే. కొంచెం రేట్ ఎక్కువే బొమ్మలు కూడా, కానీ పిల్లలు మారం చేస్తారు కదా బొమ్మ కావాలని. ఇంకేం చేయలేము, బొమ్మ కొనియాల్సిందే కదా. ఇక్కడ వచ్చేసి చిలక జోషం చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారండి, కానీ నాకు చాలా భయం అండి జోషం చెప్పించుకోవాలంటే. వాళ్ళు ఏం చెప్తారో తెలియదు. మనం అవన్నీ చెప్పాక అది అవుతుందా ఇది అవుతుందా అని మనకు భయం అవుతుంది కదా. అసలు నాకు అందుకే అండి నేను చెప్పించుకోను అలాంటివన్నీ. నేను చెప్పాను కదా ఆల్రెడీ మీతో, ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుందని. మేమైతే అక్కడే తిన్నామండి. భోజనం చాలా బాగుంది. ఇలా పిల్లలతో కలిసి ఇలా తినాలంటే చాలా కష్టం కదా అండి. వాళ్ళని కూర్చోపెట్టుకోవాలి, మనం తినాలి, చాలా కష్టం కదా. వాళ్ళు వచ్చేసి అన్నం, పప్పు, బెండకాయ కర్రీ, ఇంకా సాంబారు, మజ్జిగ వేశారు. చాలా బాగున్నాయండి టేస్ట్ మాత్రము. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారంటే మీరు మిస్ అవ్వద్దండి, ఖచ్చితంగా తినండి. ఇక్కడ కొండపై నుంచి కొంచెం కిందికి దిగితే కొన్ని ప్లేసెస్ ఉన్నాయండి చూసేదానికి. ఒకటి చిన్న పార్క్ ఉంది, ఈ సైడ్ పిల్లలు ఆడుకునే పార్క్ ఉంది, ఇంకో పక్క వచ్చేసి జూ పార్క్ లాగా ఉంది. పదండి మీకు కూడా చూపిస్తాను లోపల ఎలా ఉందో. ఇక్కడ కొన్ని ఇంకా చాలా ఉన్నాయండి. మినీ ట్రైన్ అంట, ఇంకా వచ్చేసి బోటింగ్ అవన్నీ ఉన్నాయంట. మేము ఎక్కలేదండి మినీ ట్రైను, ఎక్కాలనుకున్నాం కానీ కొంచెం లేట్ అయిపోయింది. జూ పార్క్ అని చెప్పాను కదా, దానికోసం ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. నాకైతే సరిగ్గా గుర్తులేదండి ఎంట్రీ టికెట్ ఎంత అయిందో. ఎంట్రీ అవ్వగానే ఇలా ఒక మంకీని పెట్టేశారు లోపల. పాపం అదే చూడండి ఎలా కూర్చొని ఉందో. ఇవన్నీ వచ్చేసి తాబేళ్ళు అండి. అన్ని లోపల చాలా ఉన్నాయి, మొత్తం అన్ని పడుకొని ఉన్నాయి అవి. రెండు ఉన్నాయండి లోపల, చూస్తే భయమైపోయింది అలా ఉన్నాయి అవి. వాటిని చూసి మనం ఎంత భయపడతామో అవి కూడా మనల్ని చూసి అంతే భయపడతాయి కదా. పాపం కదా, అవి ఎట్లయినా బంధించేశారు కదా వాటిని లోపల. ఇది వచ్చేసి ఇంకో ఇగ్వానా, అది చూడండి పాకుతుంది. ఇంకొంచెం లోపలికి వెళ్తే పెద్ద పెద్ద అక్వేరియంస్ ఉన్నాయండి లోపల. ఇలా కాదు, ఇలా వెళ్తే కొంచెం అక్వేరియంస్ ఉన్నాయి. ఇక్కడ కూడా చేపలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ వాటర్లో వేసేసారు. లోపల అయితే అక్వేరియంస్లో పెట్టేశారు ఫిషెస్ అన్నీ. ఇంకా లోపలికి వెళ్తే ఇంకా చాలా బాగుండిందండి. మీకు కూడా చూపిస్తాను లోపల ఎలా ఉందో. ఇక్కడ చూడండి ఫిషెస్ ఎలా ఉన్నాయో. మేము వచ్చేసామని ఫిషెస్ కూడా అన్నీ ఒక చోటికి వచ్చేసాయండి. దానికి ఫుడ్ వేస్తారేమో అని అలా వస్తున్నాయి అనుకుంటా. కానీ చాలా బాగున్నాయి కదా చూసేదానికి. ఫిషెస్ అన్నీ కలర్ఫుల్గా ఉన్నాయి కదా. అది చూడండి పాపం, అవి చూస్తే అన్నీ ఒకే చోటికి వచ్చేసాయి ఫిషెస్. పాపం అవి ఫుడ్ కోసం వస్తున్నాయండి, ఫుడ్ వేస్తారేమో అని. ఇక్కడ ఒక శివయ్య కూడా ఉన్నాడు.
పెద్ద పెద్ద అక్వేరియంస్లో ఫిషెస్ ఉన్నాయని చెప్పాను కదా, ఇలా ఎంటర్ అవ్వగానే కొన్ని జంతువులను పెట్టారు, బొమ్మ జంతువుల్ని. చాలా బాగుంది కదా చూసేదానికి. ఇక్కడ మంకీని చూసారా ఎలా ఉందో, అసలు నిజమైన మంకీ లాగే ఉంది కదా చూసేదానికి. అది ఇక్కడ పిల్లల్ని పెట్టేసి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. రకాల ఫిష్లు ఉన్నాయండి, చాలా టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. చాలా బాగున్నాయి కదా చూసేదానికి అవన్నీ. ఈ ఫిషెస్ వచ్చేసి షార్క్ ఫిషెస్ అంట, కానీ షార్క్ అంటే పెద్ద పెద్దగా ఉండాలి, ఇవేమో చిన్న చిన్న ఫిష్లు ఇవి. పార్క్ చూసేసి మినీ ట్రైన్ కోసం వెయిట్ చేసామండి, టాయ్ ట్రైన్ కోసము. అది లేట్ అయిపోయింది, ఇంకా పిల్లలు నిద్రకు వచ్చేసారు, అందుకే ఇంకా రిటర్న్ అయిపోయాము. ఈ వీడియోని చూసి మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ వచ్చేసి దుర్గమ్మ గుడి, పానకాల నరసింహస్వామి గుళ్ళు అవన్నీ చూపిస్తాను. మీరు తప్పకుండా నా వీడియోస్ చూడండి, మిస్ అవ్వకుండా. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.